ఏదైతే ఈ దరిద్రం నుంచి విముక్తి దొరుకుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి జనసేన రాయపాటి అరుణ్ గారి దగ్గరికి వెళ్దాం. అరుణ్ గారు, యాక్చువల్లీ ఈ చట్టాన్ని తీసుకురావాలని ప్రపోజ్ చేసింది మీ పార్టీ అధ్యక్షుల వారు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. పర్టికులర్గా ఆయన ఈ సోషల్ మీడియా బారిన పడి ఎన్ని వేధింపులకు గురయ్యారో, మీలాంటి జనసేన కార్యకర్తలు ఏ విధంగా సఫర్ అయ్యారో కళ్ళారా చూశారు. కాబట్టి ఆయన ఇవాళ ఈ యాక్ట్ తీసుకురావాలన్న ప్రపోజల్ అసెంబ్లీలో పెడుతున్నారు. ఎలా చూస్తారు మీరు ఒక చెల్లిగా ఆయనకి? పెద్దలకి, బిగ్ టీవీ వీక్షకులకి మీకు నమస్కారం అండి. మొదటగా పవన్ కళ్యాణ్ గారు వాయిస్ రేస్ చేయకముందు ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఎందుకనో ఈ ఉన్మాద మూకల పట్ల కొంత ఎన్డీఏ కూటమి అలసత్వం వహించింది. కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. కానీ వన్స్ పవన్ కళ్యాణ్ గారు వాయిస్ రేస్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఈ విషయంలో హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నటువంటి అందరి నాయకత్వం కూడా ఈ విషయం మీద దృష్టి సారించి, ప్రత్యేకించి నేను అసెంబ్లీలో కూడా ఆ ప్రస్తావన వచ్చి పవన్ కళ్యాణ్ గారే ఆయనే నేరుగా ఈ బిల్లు గురించి ప్రస్తావన తేవడం అనేది నిజంగానే హర్షించదగ్గ విషయము. ఎంత బాధపడి ఉంటే ఆయన ఇంత సీరియస్ గా ఈ విషయం తీసుకొని ఉన్నారు, మేమందరం ఎంత బాధపడి ఉంటే మా బాధల గురించి ఆయన అంతగా వాయిస్ రేస్ చేశారని మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే నాకున్న భావాలను చెప్పడం, ఎదుటోళ్ళ భావాలను కంట్రోల్ చేయడం, ఎదుటోళ్ళ భావాలను తప్పుదారి పట్టించడం కాదు. బట్ సోషల్ మీడియా గత 5 ఏళ్లుగా, ఒకప్పుడు రాజకీయాలని ప్రింట్ మీడియా డిసైడ్ చేసింది. న్యూస్ పేపర్స్ లో వచ్చేటువంటి కథనాలు మంచా చెడా, నిజం అబద్ధం అని ఎవరు నేరుగా వెళ్ళి అక్కడేమి ఎవరు వెరిఫికేషన్ చేయరు. వార్తలో వచ్చింది, పేపర్లో వచ్చింది కాబట్టి ఇదే నిజం. రేడియో టైంలో, ప్రింట్ మీడియా టైంలో అలాంటి ఒక విధానం రాజకీయాలను ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావితం చేసింది. టీవీలో పెద్ద పెద్ద ఛానల్స్ లో ఏది చూపిస్తే అదే నిజం అన్నటువంటి పరిస్థితి సామాన్య ప్రజల్లో వచ్చేసింది. వార్తల్లో చూపించారు కాబట్టి నిజమే కదా, నిజమే అయితే కదా వార్తల్లో చూపించేది అన్నటువంటి ఆలోచన ధోరణి కొన్నాళ్ళు సాగింది. ఇవాళ ప్రింట్ మీడియా ఒక పరిధి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఒక పరిధి వరకే కనుక ఉంటే, ఇవాళ సోషల్ మీడియా మాత్రం అపరిమితంగా, అసలు పరిధులు అనేవే లేకుండా 3 సంవత్సరాల పిల్లవాడి దగ్గర నుంచి 70-80 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఇవాళ మొబైల్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో ఏదో ఒక ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నారు. ఎక్కువ ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్, ఇలా ఎక్కువ ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తూనే ఉన్నారు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక వయసు వాళ్ళు. ఆ సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అవుతున్నటువంటి సమాచారము ఫేక్ ఏది నిజం ఏది అని తెలుసుకునే గ్యాప్ లోనే ప్రపంచం చుట్టేస్తుంది. అది నిజమెంత అబద్ధం ఎంత అసలు జస్ట్ దాని మీద దృష్టి పెట్టి మనం ఒక 10 నిమిషాలు దీని గురించి రీవెరిఫికేషన్, మళ్ళీ రివర్స్ జగన్మోహన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ లాగా ఒకసారి వెనక్కి వెళ్దాం, దీన్ని ఇది నిజమా, ఎవరు పెట్టారు, నీకు ఏంటిది అని చెప్పేసి మనం కనుక్కునే లోపు మొత్తం ప్రపంచం చుట్టేస్తుంది ఆ విషయం. అబద్ధాన్ని కూడా నిజంగా నమ్మించడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అబద్ధం నిజంగా నమ్మేస్తున్నారు, నిజాన్ని అబద్ధంగా తుడిచేస్తున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఇవాళ సోషల్ మీడియా మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం ఉక్కుపాదం మోపి నిర్బంధం పెట్టిన తప్పులేదు దానిలో. ఇందులో స్వేచ్ఛ లేదు, తొక్కలేదు. మన స్వేచ్ఛ అనుకున్నది పక్కోడు స్వేచ్ఛను హరించే స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉంటే ఆ స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు ప్రభుత్వాలకి. వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్బంధమైనటువంటి రూల్స్ ని సోషల్ మీడియాలో తీసుకొచ్చేసి ఖచ్చితంగా ఇది ఫేక్ పోస్టు లేదా ఇది అబ్యూజింగ్ పోస్టు, ఇది తప్పుడు మార్పింగ్ అని చెప్పేసి గనక తేలితే నలుగురు చూసేలాగా కొట్టి మరీ తీసుకెళ్లి ఇది తప్పు అని చెప్పి సెక్షన్ కింద కేసు కట్టి జడ్జి గారి మీద సరెండర్ చేసేలాగా సిచ్యువేషన్ రావాలి. ఎందుకంటే తప్పు చేస్తున్నారు, ఆ తప్పుని గురించి చెప్తున్నారు, దానికి శిక్షలు పడుతున్నాయి అంటున్నారు. బట్ నెక్స్ట్ తప్పు చెయ్యాలి అనుకునే వాళ్ళకి పడిన శిక్ష ఏం పడింది, ఏం జరిగింది అక్కడ? ఇతను ఇక్కడ చేయడానికి ఆసక్తి కలిగింది, తప్పు చేయడానికి. తప్పు చేస్తే ఈ శిక్ష పడిద్ది అనే భయం ఎక్కడ కలుగుతుంది? భయం అనే దాన్ని ముందు మనం చూపిస్తే కదా కలిగేది. అవతల వ్యక్తి ఫస్ట్ లో క్రైమ్ చేయకముందు స్టాప్ అయ్యేది. క్రైమ్ చేసిన తర్వాత మనం ఎంత పరిగెత్తి ఎంత కంట్రోల్ చేసి మేము శిక్షించాము అని చెప్పేసి అన్నా సరే, నేరస్తుడికి శిక్ష పడడం వేరు, బాధితుడికి న్యాయం జరగడం వేరు. నేరస్తుడికి శిక్ష పడిద్ది, బాధితుడికి న్యాయం ఎలా జరిగిద్ది? అందుకే నేరం అనేది జరగక ముందే కంట్రోల్ చేసినటువంటి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. అంటే అరెస్ట్ చేసిన తర్వాత కూడా వర్రా రవీందర్ రెడ్డి పరారీలో ఉన్నప్పుడు అనుకుంటా పోస్ట్ పెట్టాడు, మీరేం దిగులు పడద్దు, నన్ను ఏమీ చేయలేరు వీళ్ళు, అంటే లిటరల్గా ఏది పీకలేరు, సో నన్ను సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే జస్ట్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి 41 కింద నోటీస్ ఇచ్చి పంపించేస్తారు, సో నన్ను వీళ్ళు ఏమీ చేయలేరు, సోషల్ మీడియా పోస్టులకు ఎలాంటి అరెస్టులు ఉండవంటూ ఎంత ధైర్యంగా పోస్ట్ పెట్టాడు. అది నిజంగా చూసి విచిత్రం అనిపించిందండి. అంటే మీరు చెప్పిన ఆ భయం లేక చట్టాల్లో ఉన్నటువంటి లోపాలు క్రిమినల్స్ కి తెలిసినంతగా సివిలియన్స్ కి తెలియవండి. ఆడు తప్పు చేయాలి అనుకున్నప్పుడు లోపాలు ఏమన్నా ముందు ఎత్తుక్కుంటాడు. నేను ఈ తప్పు చేస్తే ఇది ఈ బొక్కలో కూడా బయటకు రావచ్చు, ఈ లొసుగులో కూడా తప్పించుకోవచ్చు అన్న కాన్సెప్ట్ ని ఫస్ట్ అవన్నీ నేర్చుకొని దగ్గర పెట్టుకున్న తర్వాత క్రైమ్ చేస్తున్నాడు ఈ మధ్యకాలంలో. అంటే క్రైమ్ లో కూడా అప్డేట్ అయిపోయారు క్రిమినల్స్. అట్లాంటి దాంట్లో భాగంగానే సోషల్ మీడియా పోస్ట్ మనం ఎంత వల్గర్ గా పెట్టినా సరే మనకు జస్ట్ 41 నోటీస్ ఇస్తారు.
మనం కోర్టుకు వేసుకుంటాము. అది ఎప్పుడుకో తేలిద్ది. ఏం తెలవదు. మనకు జరిగేది తెలీదు. ఈలోపు మనం ఎవరినైతే శత్రువులుగా భావించి పోస్టులు పెడుతున్నామో వాళ్ళని మానసికంగా కృంగి కుషించి ఆత్మహత్యలు చేసుకునేలాగా చేయొచ్చు మనము. మనం అనుకున్నటువంటి ఏదైతే మనం ఎయిమ్ పెట్టుకున్నామో అది సక్సెస్‌ఫుల్ గా మనం చేరుకోవచ్చు అన్న కాన్సెప్ట్‌లో ఇవాళ క్రిమినల్స్ సోషల్ మీడియాని ఎంచుకొని దాని ద్వారా చేస్తున్నారు. రాజకీయంగా మేము విమర్శిస్తే నిజంగానే మా మీద రాజకీయ వైరుధ్యం ఉంటే నీకు చేతైతే డిఫెండ్ చెయ్యి. లేదా అఫెండ్ లోకి రా. ఎందులో పాలిటిక్స్ లో గాని పొలిటికల్ గా మాత్రమే ఉండాలి. మీ క్రిటిసిజం ఏదైనా సరే, మీ రైవలరీ ఏదైనా సరే. బట్ అలా కాకుండా రాయపాటి అరుణ ఇలా, రాయపాటి అరుణ అలా, అరుణ ఎలా, ఎందుకు ఇవన్నీ? రాయపాటి అరుణ ఏదైతే నీకెందుకు? నిన్నేమడిగింది? నువ్వు తిరిగి ఏదైతే నీవే దానికి ఆన్సర్ ఏం యాహ్! చేయాలి? నిన్ను ఎలా డిఫెండ్ చేసుకుంటున్నావు అలా చేసుకోవాలి. కానీ లేనిపోనివన్నీ క్రియేట్ చేసి ఎక్కడో గూగుల్‌లో బొమ్మలు, గూగుల్‌లో వీడియోలు తీసుకొచ్చేసి వాళ్ళ ఫేసులకు మా ఫేసులు మార్ఫింగులు చేసి ప్రజలు నమ్మకపోయినా సరే మళ్ళీ పెద్ద పెద్ద హ్యాండిల్స్ ద్వారా దాన్ని వేసి నమ్మించే ప్రయత్నం చేసి సోషల్ మీడియాలో పెళ్లిళ్ళు చేసి సోషల్ మీడియాలో మాతో కాపురా చేసి చండాలాతి చండాలని 5 ఏళ్ళు భరించామండి మేము. అసలు అది మాటల్లో ఇప్పుడు ఈ ప్యానెల్‌లో చెప్పడానికి కూడా సిగ్గుపడే సిచ్యువేషన్ నాది. అవునండి. 5 ఏళ్ల పాటు ఎంత దారుణాన్ని అనుభవించామంటే మౌనంగా రోదించాం. మా కళ్ళ నీళ్లు చూస్తే ఆ పైశాచిక ఆనందం వాళ్ళు ఇంకా ఎక్కువ పొందుతారని చెప్పేసి మా కళ్ళ నీళ్లు బయట సమాజానికి తెలియనీయకుండా 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఉన్మాదపు నాయకుడి యొక్క ఆధ్వర్యంలో నడిచినటువంటి ఉన్మాద మూక చేస్తున్నటువంటి రాక్షస పనులకి నరకం అనుభవించాం మేము. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మహిళలవి. యాహ్! యాంటీ వైసీపీగా ఉన్నటువంటి వాళ్ళందరివి కూడా నరకం అనుభవించాం. యెస్. రాజకీయాలకు ఎందుకు వచ్చామని నిరంతరం ఏడ్చాం మేము. కానీ ఇవాళ నిలబడ్డాం. నిలబడి మా ఎన్డీఏ కూటమిని గెలిపించుకున్నందుకు, నిలబెట్టుకున్నందుకు, మా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినందుకు మా కోసమే కాదు, ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి మహిళల కోసం కూడా చట్టం తీసుకొస్తున్నారు. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో మహిళలు, పురుషులని లేదు, ఎవరి మీద అబ్యూజింగ్ పోస్టులు